కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్కు గురైన చిన్నారి సేఫ్గా ఉంది. పాపను ఎత్తుకెళ్లిన నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారు. తల్లిదండ్రుల చెంతకు 4 రోజుల శిశువు చేరింది. నిందితురాలు ముఖ్యర కవితకు గతంలో అబార్షన్ జరిగింది. పిల్లలపై కోరికతో జమ్మికుంటలోని ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి గమనించి వ్యాక్సిన్ ఇవ్వాలంటూ పాపను అపహరించింది కవిత. 24 గంటల్లోనే పాప ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా మిస్టరీ ఛేదించారు పోలీసులు. 3 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది నిర్మల దంపతులది బీహార్లోని ముజఫర్ జిల్లా. కరీంనగర్ బాపుపేట గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు నిర్మల దంపతులు. ఈ నేపథ్యంలోనే పిల్లలపై మక్కువ పెంచుకున్న కవిత 4 రోజుల శిశువును అపహరించింది. ఆమెకు గతంలో అబార్షన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే 24 గంటల్లోనే పాప ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తొలిసారి తన బిడ్డకు జన్మనిచ్చి 4 రోజుల పసికందు అంటే 3 రోజుల వ్యవధిలోనే కిడ్నాప్కు గురైంది. కిడ్నాప్కు గురైనటువంటి పాప తండ్రి మనతో ఉన్నాడు. 24 గంటల్లో పోలీసు అధికారులు ఎఫర్ట్స్ పెట్టారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది అసలు తెలుసుకుందాం. ఎట్లా ఫీల్ అవుతున్నాడు? బీహార్ రాష్ట్రానికి చెంది ముజఫర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మనోజ్ నిర్మల దంపతులకు సంబంధించినటువంటి పాప. ఆ పాపకు చెందిన తండ్రి ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు. మనోజ్ కైసే లగ్ రहा है, क्या हुआ? मनोज राम अच्छा है. अभी वो कल से पूरा सर लोग पुलिस अधिकारी वो पूरा खोज रहे थे. पूरा किडनैप हो गया था. वो फिर मिल गए बच्चे. आज देख के उनको धन्यवाद. क्या कैसे लग रहे हैं आपका? किधर चले गए आप उनको छोड़ के? मैं उनको अंकुश कुमार को देकर मैं थोड़ा चले गए थे टिफिन लाने. उसके बाद वो बच्चे खो गए. उसके बाद सर लोग ने खोजे पुलिस अधिकारी और उनका कहते हैं धन्यवाद. 1 घंटे में किडनैप हो गए हैं क्या? 1 घंटे में हो गया था सर जी. क्या परेशान लग रहे हैं? क्या आपके कहाँ घूम रहे हैं? परेशान तो कल ही से लग रहा था, कल से, लेकिन आज थोड़ा कुछ लग रहा है अच्छा. उनको धन्यवाद कहते हैं बड़े सर के. ఓకే, మొత్తం మీద తన పాపను క్షేమంగా 24 గంటల్లోగానే అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా భాష రాదు. ఆ పాప దగ్గర ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి సంబంధించి వైద్య అధికారుల సలహా మేరకు సూర్యరశ్మికి ఉంచాలి అని చెప్పారు. అప్పటికే ఒక పథకం ప్రకారం, ముందస్తు ప్లాన్ ప్రకారం కవిత అలియాస్ పద్మ అని కాచు కూర్చుంది. ఆయన జమ్మికుంటకు సంబంధించినటువంటి ఒక వైద్యుని సలహా సంప్రదింపులతోనే ఎట్లాగైనా సరే అయితే వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రి లేదా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లాలని పథకం వేసింది. అన్నట్టుగానే ఆదివారం అంటే 2-3 గంటల వైపు తిరిగి అందరినీ గమనించింది. ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుతో పాప ఉంది కాబట్టి వ్యాక్సిన్ ఇవ్వాలనే నెపంతో పాపను తీసుకొని తన ముందస్తు ప్లాన్ ప్రకారము అటు హాస్పిటల్ స్ట్రీట్లో కొద్ది దూరం వెళ్ళింది. ఆటోలో మార్చి తిప్పుతూ కరీంనగర్ బస్టాండ్లో జమ్మికుంట బస్ ఎక్కింది. బస్టాండ్లో దిగకుండా కొద్ది దూరంలోనే దిగింది. ఆ తర్వాత వైద్యుని సంప్రదించింది. రాజు అనేటువంటి బిహెచ్ఎంఎస్ వైద్యుడు జమ్మికుంటలో. ఆయన సలహా మేరకి పాప బాగుంది అని అనుకుంది. పాపను సాదుకుందామనా లేదా ఆమెను అడ్డుపెట్టుకొని తన భర్తతో తన కాపురాన్ని చక్కబెట్టాలన్న ఉద్దేశం ఏదైనా సరే కిడ్నాప్ చేసింది కాబట్టి 363A పలు సెక్షన్ల ప్రకారం 24 గంటల్లోనే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకి కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ఇతర పోలీస్ అధికారులందరూ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేశారు. మొత్తం మీద పోలీస్ అధికారులని అభినందిస్తున్నారు. పాప తల్లిదండ్రులు సైతం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.